హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే కొబ్బరన్నం అండి. కొబ్బరన్నం చికెన్ కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. కొబ్బరన్నం ఈ రెండు కూడా మీకు చూపిస్తాను, ఒక్కొక్కటి చూడండి. ఇదిగోనండి, చికెన్ కర్రీలోకి నేను ఒక తీన్పో చికెన్ తీసుకున్నానండి. 75 గ్రామ్స్, ఇది 700 గ్రామ్స్ అండి. 750 గ్రామ్స్ ఇది నేను కడిగి పెట్టేసుకున్నానండి. ఇది ఒక 2 టమాటాలు తీసుకున్నా, కట్ చేసి పెట్టుకున్నా. 2 ఆనియన్స్ తీసుకున్నానండి, ఇది కూడా కట్ చేసి పెట్టాను. కొంచెం జీడిపప్పు అండి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, సాల్ట్, కర్రీలోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. ఇదేమో కారం, ప్లస్ ఇది గీ అండి, నెయ్యి కావాలి. నెయ్యి కావాలండి. ఇది పసుపు, కొంచెం బటర్ వేస్తానండి కర్రీలో. ఈ రెండిట్లోకండి, అన్నంలోకి కర్రీలోకి మసాలాలండి. ఈ కొత్తిమీర మసాలాలు ఏంటంటే కర్రీలోకి ఏం వేస్తున్నానంటే ఒక బే లీఫ్, జీడిపప్పు, చెక్క, లవంగ, ఇలాచి, ఇవన్నీ కూడా వేస్తానండి కర్రీలోకి. ఇది కొబ్బరి అన్నం కదండి, ఇది లైట్గానే ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఏం అక్కర్లేదండి. చెక్క, లవంగ, ఇలాచి ఒక్క స్టార్ వేసానండి, అంతేనండి. ఇదిగో కొబ్బరి పాలు కూడా నేను ఒక్క కొబ్బరికాయ నేను మిక్సీలో పట్టానండి, పాలు తీసి పెట్టుకున్నానండి. ఇది పచ్చిమిర్చి అండి, ఆయిల్, కొంచెం ఇది కసూరి మేతి లాస్ట్లో వేస్తానండి. కొంచెం నా దగ్గర ఇది చికెన్ మసాలా తందూరిది ఉన్నదండి, అది లాస్ట్లో వేస్తానండి. ఇంతేనండి చికెన్కి ప్లస్ కొబ్బరి అన్నానికి కావాల్సిన ఆయన్ని. ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తానండి. ఇదిగోనండి, స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేశానండి. ఫస్ట్ కర్రీ ప్రాసెస్ చేసేస్తానండి. కర్రీ చేసినాక అప్పుడు నేను రైస్ కుక్కర్లో పెడదామని కుక్కర్ తీసుకున్నానండి. కర్రీకి నేను ఇది పెట్టేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ పెట్టానండి కర్రీకి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, కొద్దిగానేనండి. నేను తర్వాత మళ్ళీ కంప్లీట్ వేస్తాను. ఇప్పుడు కొంచెం వేసానండి. ఇంకా చెప్పాను కదండి, చెక్క, లవంగ, ఇలాచి, కొంచెం మిరియాలు వేసానండి కొంచెంగా. ఇది జీడిపప్పు అండి, ఒక బే లీఫ్ అండి. ఇది ఫస్ట్ ఇందులో వేసేయాలండి.